హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టమాటా ఇంకా వంకాయ కూర చేస్తున్నాను. 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 5-6 వంకాయలు, ఒక పచ్చిమిరకాయ, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయ, అల్లం ముక్క కొంచెం. ఇప్పుడు వాటర్లో కొంచెం ఉప్పు వేస్తున్నాను. వంకాయలు కట్ చేసుకున్నప్పుడు మనకు నల్లగా వస్తాయి కదా, అలా రాకుండా ఉంటాయి. ఇంకా మనకు కావాలంటే పచ్చిపప్పు కూడా ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి కూరలో వేసేసుకోవచ్చు. ఇప్పుడు సన్న సన్న ముక్కలుగా చిన్నవి కట్ చేస్తున్నాను. త్వరగా ఉడికిపోతుంది కూర కూడా అలా కట్ చేసుకోవడం వల్ల. కూర చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు ఇంకా ఉల్లిపాయ కూడా కట్ చేసుకుంటున్నాను. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఈ కూర. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, అల్లం వేసుకున్నాం కదా, దంచుకుంటున్నాను. దంచుతుంటేనే ఎంత మంచి స్మెల్ వచ్చిందో. మీకు కావాలంటే మిక్సీకైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించుకున్నాక కొంచెం పసుపు వేసి దంచి పెట్టుకున్న అల్లం ఇంకా చిన్నుల్లిపాయ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కదా, కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేస్తున్నాను. మొత్తం వేసి కలిపేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసేసి కలిపేసుకుంటున్నాను. కూర ఎప్పుడైనా టేస్ట్గా రావాలి అంటే ఆయిల్ తోటి కొంచెం వేయించుకోవాలి. ఆయిల్లోనే అప్పుడు టేస్ట్ వస్తుంది. ఒక స్పూన్ ఉప్పు వేసాను. మనం కట్ చేసి పెట్టుకున్నప్పుడే ఉప్పు వేసానుగా చూసి వేసుకోవాలి. కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. వేసి కలిపేసుకుంటున్నాను. ఒక స్పూన్నర కారం వేసాను. అంతే, రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.